ప్రభునందు ప్రియులారా, ప్రభునామములో మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తము విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనము. నరులు ఆశగలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ప్రార్థనలకు విజ్ఞాపనలకు దేవుని యొద్ద నుండి జవాబు వెంటనే రాకపోతే తొందరపడకు, కనిపెట్టుకొని ఉండాలి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనములో విశ్వసించువాడు తొందరపడనక్కర్లేదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే దేవుడు ఆయన చిత్తమును వివిధ పద్ధతుల ద్వారా మాట్లాడుతారు. అందులో కొన్ని పద్ధతులను మనం గమనిద్దాం. మొదటగా బైబిల్ ద్వారా నడిపింపును ఆయన ఇస్తాడు. లేఖనములు 2 విధములుగా నడిపింపును తెలుపును. మొదటిదిగా మనము తీసుకోకూడని చర్యలను గురించి తెలియజేస్తాయి. ఉదాహరణకు, ఒక విశ్వాసి అయిన క్రైస్తవుడు రక్షణ పొందని స్త్రీని వివాహం చేసుకొనగోరినచో అతనికి దేవుని జవాబు గ్రంథము ద్వారానే తెలియజేస్తాడు. అలాగనే లేఖనములలోని కొన్ని వాక్యముల ద్వారా దేవుడు కొన్ని సందర్భములలో మనము తీసుకోవలసిన చర్యలను గూర్చి సూచిస్తాడు. ఇదివరకు నీవెన్నడూ చదవని ఒక వచనమందలి మాటల ద్వారా నీవే ఏమి చేయాలో ఆ నడిపింపును ఇస్తాడు. రెండవది, క్రైస్తవ విశ్వాసుల ద్వారా నడిపింపును ఇస్తాడు. వయసులో పెద్దవారు, ఆత్మీయ విషయములలో అనుభవనీయులైనటువంటి క్రైస్తవుల యొక్క సలహాలు కోరుతూ ఉండాలి. వారి జీవిత అనుభవము, విశ్లేషణ చేసే వారి జ్ఞానము యవనస్తులు పడిపోకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగనే మూడవది, పరిస్థితుల ద్వారా నడిపింపును ఇస్తాడు. దేవుడి విశ్వమంతటికి అధికారి. ఆయన తరచుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని ఆయన చిత్తమును బయలుపరుచును. ఉదాహరణకు, సరైన సమయంలో మనకు కావలసిన వివరములు తెలియజేస్తూ వచ్చిన ఉత్తరము మన అవసరము తీర్చుట వంటిదే. నాలుగవది, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపునిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అభిప్రాయములను, కోరికలను, ఇష్టములను, అపేక్షలను ప్రభావితం చేస్తూ దేవుని చిత్తమును బయలుపరుచుతాడు. ఆ సమయంలో ఇవ్వబడిన లేక తెలుపబడినటువంటి నడిపింపును తిరస్కరించుట, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించుట, అవిధేయత చూపించుటయే. కనుక ప్రియులారా, దేవుడు నీకు వెలుగు చూపినప్పుడు ఆ వెలుగులో నడవాలి. ఆయన నడుపుదలకు ఎప్పుడు విధేయులై ఉండాలి. విధేయతే క్రైస్తవ జీవితంలో నిజ సంతోషము అనుభవించుటకు ఆధారమై ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.